హ్యాపీ న్యూ ఇయర్. ఈ విషయం చెప్పడానికి ఎక్కడి నుంచి అయితే ఏముందులే, హాయిగా ఇంట్లోనే రెస్ట్ తీసుకొని అర్ధరాత్రి లేచి అందరికీ ఓ మెసేజ్ పెట్టేస్తే సరిపోతుంది. ఈ ఆలోచన విధానం అంతా నిన్న మొన్నటిది. ఇప్పుడు వైఖరి మారింది. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ప్రతి క్షణాన్ని కొత్తగా ఆస్వాదించాలని రూల్ ఫాలో అయిపోతున్నారు చాలామంది. అందుకే కొత్త ఏడాది సమయంలో ఇంట్లోనే దుప్పటి కప్పుకొని కూర్చోకుండా టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఓ టూరిస్ట్ స్పాట్ ఎంపిక చేసుకొని ఇంటిల్లిపాది వెళ్ళిపోయి అక్కడి నుంచే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. అందుకే న్యూ ఇయర్ పర్యాటకానికి కొత్త సీజన్లా మారిపోతుంది. ఈ రంగానికి కొత్త జోష్ ఇస్తోంది. ఎంతసేపు ఈ ఉద్యోగం ఉరుకులు పరుగులేనా? న్యూ ఇయర్ సందర్భంగా ఓ 4 రోజులు సెలవులు పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళొస్తే ఎంత బాగుంటుందో. కొత్త ఏడాది వేడుకలు మనకు నచ్చిన చోటులోనే చేసుకోవచ్చు. ఇలా అనుకుందే తడవుగా టూర్కు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడంటే టూర్ అంటే పెద్ద ప్రహసనంగా అనిపించేది. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు 1-2 సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు సౌకర్యాలన్నీ ఈఎంఐల రూపంలో దొరుకుతున్నాయి. ఇంటికో కారు ఉంటోంది. అందుకే ప్లాన్ చేసుకోగానే వెంటనే అమలు చేసేస్తున్నారు. ఓ టూరిస్టు స్పాట్ ను ఎంచుకోవడమే తరువాయి. అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరడమే. ఓ 4 రోజులు ఆనందంగా గడిపి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పి మళ్లీ ఇంటి బాట పడుతున్నారు. ఇది మంచి వింటర్ సీజన్. గజగజ వణికే చలి ఉన్నా సరే అదేమీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంత చలిలోనూ మంచు కురిసే ప్రాంతాలకే వెళ్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్. ఇక్కడ ఏటా వింటర్ కార్నివల్స్ జరుగుతాయి. క్రిస్మస్ తో మొదలయ్యే సందడి న్యూ ఇయర్ వరకు కొనసాగుతుంది. అందుకే పర్యాటక రంగానికి వింటర్ సీజన్ బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలోనే రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా లాంటి పర్యాటక ప్రాంతాలకు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. కొన్ని లెక్కల ప్రకారం గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ డిమాండ్ కొనసాగుతుంది. హోటల్స్ పెద్ద మొత్తంలో అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ న్యూ ఇయర్ సమయంలోనే భారత్లోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చే విదేశీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రకంగా కూడా బాగానే ఆదాయం వస్తోంది. ఇక కశ్మీర్, గోవా, హిమాచల్ లాంటి ప్రాంతాలకు వెళ్లేవారు కొందరైతే ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ లాంటి చారిత్రక కట్టడాలున్న ప్రాంతాలకు వెళ్లేవారు మరికొందరు. ఇక ట్రెక్కింగ్ లాంటి సాహసాలను ఎక్కువగా ఇష్టపడేవారు లదఖ్కు వెళ్లిపోతున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే పర్యాటకుల కన్నా కేవలం డిసెంబర్ నెలలో టూరిస్టుల సంఖ్య అధికంగా ఉంటోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఒక్క నెలలోనే దాదాపు 11.5% మేర పర్యాటకులు తరలివస్తున్నారు. అంటే ఈ నెల మొత్తం కలిపి దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పర్యాటకులు రకరకాల టూరిస్టు స్పాట్లకు వెళ్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ డెస్టినేషన్ కోసం కనీసం 20 రోజుల ముందు నుంచే హోటల్ బుకింగ్స్ మొదలయ్యాయి. అదే సమయంలో టికెట్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవి ఏటా సగటున 33% మేర పెరుగుతున్నాయి. కశ్మీర్లోని గుల్మర్గ్ లాంటి ప్రాంతాల్లో అయితే 100% హోటల్ ఆక్యుపెన్సీ ఉంటోంది. అంటే అక్కడ పర్యాటకుల రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
టూరిస్ట్ స్పాట్ కు వెళ్లి 4 రోజులు గడిపి ఇంటి బాట పట్టేవారు కొందరైతే అక్కడే పెళ్లి ప్లాన్ చేసుకునేవారు మరికొందరు. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు అంతంత మాత్రంగానే ఉండే ఈ తరహా పెళ్లిళ్లు ఇప్పుడు పెరిగిపోయాయి. కాస్త ఖర్చైనా పర్వాలేదు, వేడుకలు చాలా ప్రత్యేకంగా ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ తరం వధువరులు. ఈ వెడ్డింగ్ కాన్సెప్ట్ ను పర్యాటకానికి లింక్ చేస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కల ప్రకారం గతేడాది ఇదే సీజన్లో అంటే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ద్వారా 4.7 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందే ఏడాదితో పోల్చి చూస్తే ఇది 26% ఎక్కువ. ఏటా సగటున భారత్లో 10 లక్షల పెళ్లిళ్లు జరుగుతుంటే అందులో ఎక్కువ మొత్తం వింటర్ సీజన్లోనే అవుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ఈ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుండటం వల్ల కావాల్సినంత ఆదాయం వచ్చి ఖజానా నిండుతోంది. సాంస్కృతికంగా, చారిత్రకంగా ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలకు క్యూ కడుతున్నారు పర్యాటకులు. బీచ్ రిసార్ట్స్, హిల్ స్టేషన్స్ కు తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటోంది. కలిగిన కుటుంబాలైతే చార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నాయి. మిగతా వాళ్లు రకరకాల ట్రావెల్ సర్వీసులు వినియోగించుకుంటున్నారు. ఈ మొత్తం వింటర్ సీజన్లోనే ఎయిర్లైన్స్ కు కూడా బాగానే ఆదాయం వస్తోంది. ప్రధాన నగరాల నుంచి పర్యాటక ప్రాంతాలకు సర్వీసులు ఎక్కువగా నడుస్తున్నాయి. న్యూ ఇయర్ నాటికి వీటికి డిమాండ్ పెరుగుతోంది. హాలిడే మేకర్స్, క్యాటరింగ్స్, వెడ్డింగ్ గ్రూప్స్ నకు అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. కనెక్టివిటీ పెరగడం, అకామిడేషన్ కు సంబంధించిన ఆప్షన్స్ ఎక్కువవడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 3-4 రోజులు టూర్ అయినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. చాలా మంది ప్రయాణికులు గోవా, తర్వాత ఊటీ, బెంగళూరు వెళ్తుంటారు. నెక్స్ట్ సంక్రాంతి పండుగ అండ్ హాలిడేస్ ఒకరుగా ఉంటుంది. బిజినెస్ బాగానే ఉంటుంది మాకు. బాంబే, బెంగళూరు, ఆంధ్ర కూడా వెళ్తారండి. తిరుపతి, దాని తర్వాత వైజాగ్. గ్రూప్ అనే కాదండి, 4-5 అలాగా వస్తుంటారు. ఒక్కొక్కరు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక బస్సే బుక్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యాటకానికి డిసెంబర్ నెల మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా క్రిస్మస్ నుంచి కొత్త ఏడాది వేడుకల వరకు తాకిడి అధికంగా ఉంటోంది. విశాఖ, అరకు, మారేడుమిల్లి, వంజంగి లాంటి ప్రాంతాలకు ఎక్కువ మంది తరలివస్తున్నారు. హైదరాబాద్, నాగార్జున సాగర్, బోగత వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాలు ఇప్పటికే చూసిన వాళ్లు ఉత్తరాది బాట పడుతున్నారు. కాస్త దూరమైనా సరే సొంత వాహనాల్లోనే వెళ్తున్నారు. సొంత వెహికల్ ఉంటే ఎక్కడికైనా సౌకర్యంగా వెళ్లిపోవచ్చని భావిస్తున్నారు. అందుకే కారు లేని వారు కూడా 4 రోజుల పాటు వెహికల్ బుక్ చేసుకుని నచ్చిన ప్రాంతాల్ని చుట్టేస్తున్నారు.